కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద నోరు అదుపులో పెట్టుకో. మా ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఊకునేదే లేదు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? అంత దిగజారి మాట్లాడుతుంటే ఊకుంటాం అనుకుంటున్నావా అంటున్నాడు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సారు. అయ్యా శ్రీశైలం గారు, ఇక మీ శిల్క పలుకులు నిలబెట్టుర్రి. వీడు రైల్వే స్టేషన్లో ఫుట్పాత్ మీద ఉండే పల్లీలు బటన్ అమ్ముకున్నాను కానీ అధ్వానం భాష మాట్లాడుతూ ఉండు. ఇటువంటి వ్యక్తి మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అని చెప్పి కుత్బుల్లాపూర్ ప్రజలు వాళ్ళు ఆలోచించే విధంగా నీ యొక్క వ్యవహార శైలి తయారైంది. ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేని పట్టుకొని వాడు వీడు అనబడితివి. ఆఖరికి రైల్వే స్టేషన్లో వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని వాళ్ళు పల్లీ బఠానీలు అమ్ముకొని పొట్టకెళ్ళ తీసుకుంటుంటే పల్లీలు అమ్మేటాయన్ను పట్టుకొని కూడా వాడు అంటున్నారు. పల్లి బఠానీలు అమ్ముకునేటోళ్ళు మీ పాలకుల లెక్క పంచాయతీ పెట్టుకునేటోళ్ళ, పచ్చిబూతులు తిట్టుకునేటోళ్ళ, అట్లా అనుడు ఏంది? కూలీనాలు చేసుకునేటోళ్ళు రెక్కల కష్టం మీద బతుకుతున్నోళ్ళు అంటే మీకు అంత చిన్నసూపా? మీరు కూడా మాట్లాడేటప్పుడు ఎవరిని ఎట్లా అనాలనో అంటే మంచిగుంటుంది, ఎట్లా గౌరవించాలనో ముందుగా మీరు నేర్చుకోండి. మీ భాష మంచిగా మార్చుకున్న మంది గురించి ఆలోచన చేయండి. అయినా పేగుల మెడలేసుకుంటాము, లాగుల తొండలీడుస్తాము, సన్నాసులు చింతపండు చేస్తాము అనుకుంటా మాట్లాడింది మీ ముఖ్యమంత్రి కాదా? మీ ముఖ్యమంత్రి భాష ఏం చక్కదనం లేదు, అట్లనే బీఆర్ఎస్ పార్టీల భాష ఏం చక్కదనంగా లేదు. ఇట్లా మీరు నోటితోని అనరాని, చెవులతోని ఈనరాని మాటలతోని రెచ్చగొట్టుకొని తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.